హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ చాలా పెండింగ్ బ్లాగ్స్ ఉండే, నేను కొంచెం కాదు చాలా బిజీగా ఉండే, దట్స్ వై లేట్ అనమాట. ఇక నుంచి లేట్ లేకుండా చూద్దాం. ఎగ్జైటింగ్ స్టఫ్ ఈజ్ ఆన్ ద వే, వెయిట్ ఫర్ ద న్యూ వీడియోస్, న్యూ స్టఫ్ అనమాట. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితే వీడియోస్ అన్నీ చూసి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీకు నచ్చితేనే వాచ్ చేయండి, మీకు నచ్చితేనే షేర్ చేసి, మీకు నచ్చితేనే కమెంట్ కూడా చేసేయండి. ఇంకొక వీడియోతో వచ్చేసా అనమాట. యాక్చువల్గా తమ్నేల్ చూసారు కదా, ఎఫ్ఆర్ఎస్ కోసం నేను కాలేజ్కి వెళ్ళానని. యాక్చువల్లీ ఇది ఎమర్జెన్సీ అనమాట. సో అది చెప్పి నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తానంటే, యాక్చువల్గా ఇది మామ్ డ్యూటీస్లో కంటిన్యూ అవ్వాల్సిన క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేసేసాను. సో కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత హరీ బరీగా నేను యూనిఫామ్ కుట్టించాల్సిందనమాట మా పిల్లలిద్దరికీ కూడా. సో ఇద్దరికీ కాదు, నేను ఒక్కరికి ప్లాన్ చేశాను అనమాట ఈ ఇయర్. ఎందుకంటే సో ఆల్రెడీ నాకు హెవీ బర్డెన్ అయిపోతుంది. సో ఉన్నవి నేను సెట్ చేసేసి మా పెద్ద అబ్బాయికి అయితే నేను యూనిఫామ్ కుట్టేసిన అనమాట. సో ఇచ్చిన క్లాత్కే నేను ఎక్సెస్ క్లాత్ తీసుకున్నా. స్కూల్లోనే కొంచెం పెద్ద మెజర్మెంట్స్తో నేను క్లాత్ తీసుకొని ఒక కనీసం రెండు జతలు యూనిఫామ్ అయినా వచ్చేలా చూసుకున్నాను అనమాట. బికాజ్ ఎవ్రీ టైం ఇచ్చేది ఒకటే అవుతుంది అండ్ హాఫ్ ఆఫ్ ది క్లాత్ వేస్ట్ అయిపోతుంది అనమాట. నేను ఈసారి మెజర్మెంట్ ప్రకారం మా అబ్బాయికి ఖచ్చితంగా 2 డ్రెస్సెస్ అయ్యేలా తీసుకున్నాను అనమాట. అది ఎప్పుడు ఈ అంకుల్ దగ్గరే నేను కుట్టిస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు, మా ఊర్లో ఈ అంకుల్ బాగా కుడతారు, స్పెషల్లీ మెన్స్ స్టిచ్చింగ్ అనమాట. సో అందుకని మా పిల్లలిద్దరికీ నేను ఇక్కడే కుట్టిస్తాను. ఓన్లీ యూనిఫామ్ అనమాట. నేను డ్రెస్సెస్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ట్రై చేస్తే డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. అండ్ లాస్ట్ టైం మా డాడీకి కూడా ఇక్కడే నేను షర్ట్ అండ్ ప్యాంట్ కుట్టించా, బట్ మా డాడీకి అయితే సూట్ అవ్వలా. బట్ ఈసారి మా పిల్లలిద్దరికీ ఇక్కడే కుట్టిస్తున్నాను కాబట్టి, సో ఇప్పుడు ఈసారి మా పెద్దోడికి ఒక్కడికి మాత్రమే కుట్టిస్తున్నా. మెజర్మెంట్స్ చెప్తున్నారనమాట తీసుకోవడానికి. అవైతే నేను నోట్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడికి వెళ్తే మా పిల్లలు అటు ఇటు కదిలి చేస్తూ ఉంటారనమాట అల్లరి. సో తప్పదు అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు. సో ఇదంతా హరీ బరీ టైంలో అయ్యాయి అనమాట. నా కాలేజ్, నా సెమినార్స్ అండ్ నేను నోట్బుక్స్ తీసుకోవాల్సింది, అర్జెంట్ కాలేజ్కి వెళ్ళాల్సింది, ఎగ్జామ్స్ టైము అన్నీ ఒకసారి వచ్చేసరికి హరీ బరీలో చాలా లేట్ అయిపోయింది అనమాట యూనిఫామ్. బట్ అట్ ద సేమ్ టైం నేను కావాల్సిన టైంకి నాకు ఇచ్చేసారనమాట. చాలా సూపర్గా స్టిచ్ చేశారు. సో ఈసారి మా వాడు వేసుకున్నప్పుడు నేను డెఫినెట్గా షూట్ చేసి పెడతాను. యాక్చువల్లీ ఆగస్టు 15 వేసుకెళ్ళాడు. చాలా ఫినిషింగ్, మంచి నీట్ ఫిట్ ఫినిషింగ్ వచ్చిందనమాట. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. సో ఫైనల్లీ మనమైతే కాలేజ్కి వచ్చేసాం. యాక్చువల్గా ఇంకా నా కాలేజ్ బ్లాగ్ చాలా వస్తూనే ఉంటాయి. బికాజ్ ఎవ్రీడే నేను కాలేజ్కి వెళ్తున్నా కాబట్టి కాలేజ్ స్టఫ్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఇది ఫైనల్ ఇయర్ కాబట్టి ఎమర్జెన్సీ నోటీసులు, ఎమర్జెన్సీ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. సో హాయ్ గైస్, సో ఎమర్జెన్సీ నోటీస్ అనమాట మళ్ళీ కాలేజ్ నుంచి. సో వచ్చి పేస్ట్ అమ్మేసేసి మనమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. పెద్ద వర్క్ ఏం లేదు, బట్ క్లాస్ అయితే జరుగుతుంది. సో అలా మనం వెళ్ళిపోతున్నాం అనమాట. కొంచెం ఫ్రెష్ అయిపోయి కాలేజ్లో వెళ్ళిపోదాం. సో అదనమాట. నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా రిజిస్టర్ చేసుకొని వెళ్ళిపోయారనమాట. నేను యాక్చువల్లీ చాలా బస్సులో ఎక్కి ఆడు ఇంకా స్లోగా తీసుకెళ్ళిపోయాడు. సో అట్లా లేట్ అయిపోయింది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నా రిజిస్ట్రేషన్ నేను చేసుకొని చాలాసేపు వెయిట్ చేసి ఈవినింగ్ కూడా ఫినిష్ చేయాలంటే మళ్ళీ క్లాస్కి ఉండేసి అదంతా ఫినిష్ చేసుకొని అయితే బయలుదేరిపోయాను అనమాట. తిను నాకు చాలా తోడుగా ఉండింది. తిను చెన్నై అనమాట. సో అక్కడి నుంచి వస్తారు. తమిళనాడు స్టేట్ నుంచి మా కాలేజ్కి వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ 60-70 మెంబర్స్ ఉన్నారు ప్రస్తుతానికైతే. మరి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మళ్ళీ సీనియర్స్ ఎంతమంది అయ్యారో కూడా నాకు తెలియదు. సో చాలా మెంబర్స్ వస్తూ ఉంటారు. అంత లాంగ్ నుంచి జర్నీ చేసి రావడం అనేది, అండ్ అది కూడా ఆంధ్రాలో చదవడం అనేది అసలు వెరీ గ్రేట్ఫుల్ థింగ్ అనమాట. సో మంచిగా కాన్వర్జేషన్ నడిచాయి మా ఇద్దరి మధ్య. తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది చెప్తుంది. మీరు ఏం షూట్ చేస్తున్నారని అడిగింది అనమాట. నాకు ఇలా ఛానల్ ఉంది అంటే, నాకు కూడా ఛానల్ ఉండింది, నాకు 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పింది అనమాట. వాళ్ళ సిస్టర్ ఛానల్, తన ఛానల్ చూపించి సో వీడియోస్ చూసి చాలాసేపు కాన్వర్జేషన్ చేసి ఫైనల్ క్లిక్ అయితే నోట్ తీసుకున్నాను అనమాట. ఇలా కాలేజ్కి వెళ్ళినప్పుడల్లా మా కాలేజీని నేను అలా ఒక క్లిక్ తీసుకొని చూస్తూ ఉంటే ఆ పాజిటివ్ వైబ్ చాలా బాగుంటాయి అనమాట. ఇంత లాంగ్ నుంచి వెళ్ళినప్పుడు కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోగానే ఆ స్ట్రెస్ అంతా పోతుంది. మళ్ళీ నోటిఫికేషన్స్ ఏమైనా ఎమర్జెన్సీ చెప్పినప్పుడు మళ్ళీ అలా స్ట్రెస్ బూస్టర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కామన్, బట్ ఎంజాయింగ్ ద కాలేజ్ లైఫ్ అనమాట. అనుకుంటాం కానీ నాకైతే చాలా జర్నీయే సరిపోతుంది. సో ఎవ్వరు ఉండరు అనమాట. అర్జెంటుగా వచ్చేసి సైన్లు చేసేవాళ్ళు చేసేసి, రిజిస్టర్ చేసేవాళ్ళు చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు మాట్లాడడానికి కూడా టైం ఉండదు. అందరు చాలా లాంగ్ నుంచి వస్తారనమాట. సో వీళ్ళు కూడా మా క్లాస్మేట్స్ అనమాట. అక్కడ నుంచి ఆటోలు తొందరగా ఉండవు మేము వెళ్ళడానికి బస్ స్టాండ్కి. సో ఉన్న ఆటోని అందరం షేర్ చేసుకొని వెళ్ళిపోయాం అనమాట. సో సిటీ అవుట్స్కట్స్లో మా కాలేజ్ కాబట్టి
ట్రాన్స్‌పోర్ట్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది రావడానికి. సో, ఎనీహౌ ఏదైనా గానీ తప్పదు. సో, ఇంక నేను ఏం తినలేదనమాట. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలే. హడావుడిగా వెళ్ళిపోయా. ఈ కాలేజ్‌కెళ్ళిన ప్రతిసారి కూడా నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ అవుతా ఉంటది. ఆఫ్టర్‌నూన్ లంచ్ స్కిప్ అవుతూ ఉంటది. ఒకేసారి లంచ్, బ్రేక్‌ఫాస్ట్ కలిపి ఈవినింగ్ ఇలా టిఫిన్ చేసేస్తా ఉంటా. సో, బస్ స్టాండ్ బయట ఉంటదనమాట. ఇది రమ్య ఫాస్ట్ ఫుడ్ అని. ఎవ్రీ టైమ్ నేను ఇదే హోటల్‌లో తింటా. మీకు చాలా వీడియోస్‌లో నేను షేర్ చేశాను అనమాట. సో, సాంబార్ ఇడ్లీ తింటా ఉంటా. ఈసారి పన్నీర్ దోస నా ఫేవరెట్ అయిపోయిందనమాట. ఎక్కడికెళ్ళినా నేను మా పెద్దోడు పన్నీర్ దోస తింటా ఉంటాం. వాడికి పన్నీర్ ఇష్టం, నాకు పన్నీర్ ఇష్టం. సో, కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది ఇది. సో, ఫుల్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. నా స్టొమక్ నిండుగా ఉంటుంది. ఇంటికెళ్ళేంత వరకు ఆకలి వేయకుండా ఉంటుందని నేనైతే చూస్ చేసేసుకున్నా. నాకు ఆకలిగా ఉండి టేస్ట్ అనిపించిందో మరేమో తెలీదు కానీ చాలా మసాలా ఏసి మంచిగా రోస్ట్ చేసి ఇచ్చారు. టేస్ట్ వైజ్ చాలా బాగుండిందనమాట. తను నేను మాట్లాడుకుంటూ తిన్నాం. నేను మార్నింగ్ వేరే చోట తిన్నా, అక్కడ టిఫిన్ అంత బాలేదు. ఇక్కడ చాలా బాగుండింది అని చెప్పిందనమాట తను. సో, ఇంకా అలా మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ షేర్ చేసేసుకున్నాం. తనైతే వెళ్ళిపోయింది. వేరే వర్క్ ఉండి నేను కూడా వచ్చేసాను అనమాట. యాక్చువల్లీ పూజతో కలవాల్సింది. తను ముందెళ్ళిపోయిందనమాట నాకు లేట్ అయ్యేసరికి. సో, ఇంకా నేను రిటర్న్ అయితే ఒక్కదాన్నే అలా జర్నీని చూస్తా, అన్నీ ఆలోచిస్తా వస్తా ఉంటా అనమాట. ఇలా బయటికెళ్ళినప్పుడు సింగిల్‌గా జర్నీ చేసేటప్పుడు సో మెనీ థాట్స్ రన్నింగ్ ఇన్ మై మైండ్ అనమాట. సో, ఇంకా అవన్నీ జర్నీ అనేది హీల్ చేసేస్తా ఉంటది. కొంతసేపు అలా వ్లాగ్ షూట్ చేసేసుకొని నేనైతే కాసేపు నిద్రపోయి మనమైతే ఇంటికి రీచ్ అయిపోతా ఉంటాం అనమాట. ఇదంత ఈజీగా జరగదు, ఈజీగా నడవదు. చెప్పినంత ఈజీ అయితే కాదనమాట. ఫైనల్లీ నా ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అయితే ఇలా జరిగింది. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. ఎగ్జైటింగ్ స్టఫ్ ఈజ్ ఆన్ ద వే. వెయిట్ ఫర్ న్యూ వీడియోస్. లవ్ యూ ఆల్. బై బాయ్.